Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel, chapter 10, verse 12. నేటి దిన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలోని వచనం. Fear not, for thy words were heard, and I am come for thy words. భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. Have you ever noticed that when things are going well, many have no desire for God? చాలా సంగతులన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికి కూడా దేవుని మీద ఆసక్తి ఉండదు అన్న సంగతి గమనించారా? Tragedy drives us to want to pray. ఎప్పుడైతే ఏదైనా విషాదం జరుగుతుందో అప్పుడు అది ప్రార్థన చేసేటట్టుగా మనల్ని బలవంతం చేస్తుంది. Burdens drive us to seek help. భారాలు కలిగినప్పుడు అవి సహాయము కోరేటట్టుగా చేస్తుంది. Daniel had a burden. దానియేలుకి భారం ఉండింది. Daniel had been through a trying time. దానియేలు అక్కడ శోధించబడుతున్న సమయం ఒకటి ఉండింది. He was now lonely in Babylon. ఆయన ఇప్పుడు బబులోనులో ఒంటరిగా ఉన్నాడు. Captivity had ended. ఆ చెరపట్టబడడం అది ముగియబడింది. Zerubbabel and the righteous Jews had left for Canaan. జెరుబ్బాబెలు అలాగే నీతిమంతులైన యూదులు వారు కానానుకు వెళ్ళిపోయినారు. All that remained were those too feeble to travel. ఎవరైతే మిగిలి ఉన్నారు అంటే ఈ బలహీనులైన ఇద్దరు. They are too feeble to travel. They can. ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు ప్రయాణం చేయడానికి కూడా శక్తి లేని వారు. And those who were at ease in Babylon, వారు they are happy in Babylon. Some people, వారు కొంతమంది ప్రజలేమో బబులోన్లోనే సంతోషంగా ఉండిపోయినారు. because they spent 70 years there. ఎందుకంటే అక్కడ 70 సంవత్సరాలు గడిపినారు. They purchased lands. అక్కడే భూములు కొనుక్కున్నారు. They wanted to stay in the land where they had been enslaved. ఎక్కడైతే వాళ్ళు చెరపట్టబడి బానిసలుగా ఉండినారో అదే భూమిలో ఉండిపోవాలనుకున్నారు. And during the 70 years, many had been born there also. ఈ 70 సంవత్సరాల కాలంలో చాలా మంది అక్కడ పుట్టినారు కూడా. So they also want to stay there only. అక్కడ పుట్టినారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉండగోరినారు. Daniel was seeking God in prayer. అయితే దానియేలు దేవుని ఎదుట ప్రార్థనలో వేచి ఉన్నాడు. He prayed for 3 weeks straight and no answer. ఆయన 3 వారాలు తదేకంగా ప్రార్థించినాడు గాని జవాబు లేదు. But he was not giving up. అయితే అది విడిచిపెట్టట్లేదు. See, some of us, కొంతమంది we pray for once. మనం ఒకసారి ప్రార్థిస్తాం, Then we tell, oh, I prayed, God is not answering. అంటాం కదా, నేను ప్రార్థన అయితే చేశాను కానీ దేవుడు జవాబు ఇవ్వట్లేదు. Many times we think that we are the Lord's and God is the servant. చాలా సార్లు మనమే ప్రభువులము, దేవుడు మనకి దాసుడిలాగా చూస్తాం. Once I called him, but he is not coming. నేను ఆయన ఒకసారి పిలిచాను కానీ ఆయన రావట్లేదు. Many times our prayers are like. చాలా సార్లు మన ప్రార్థనలు అలాగుంటున్నాయి. I am telling you, our prayers, many of them are not going to heaven. I am telling. నేను చెప్తున్నానండి, మనం చేసే ప్రార్థనలు చాలా ప్రార్థనలు అవి పరలోకానికి చేరుకోవట్లేదు. If a prayer has to go to heaven or to the ears of the Lord, there are some conditions in the Bible. ఏ ప్రార్థన అన్నా కానీ పరలోకం చేరుకోవాలి, దేవుని చెవిలో పడాలి అంటే బైబిల్లో దానికోసము కొన్ని షరతులు నియమాలు ఉన్నాయి. Every prayer will not go. ప్రతి ప్రార్థన అక్కడికి వెళ్ళిపోదు. I don't think even 10% of the prayers that are prayed on the earth are going to heaven. భూమి మీద చేస్తున్న ప్రార్థనలో 10% కూడా పరలోకానికి చేరుతున్నాయో లేదో నాకు అనుమానమే. But this is not the time to, meditate those principles. అయితే ఆ విషయాలన్నీ కూడా చూసుకునే సమయం కాదు ఇప్పుడు. But here, అయితే ఇక్కడ a prayerful like Daniel was praying for 3 weeks. ఒక ప్రార్థనాపరుడైన ఈ దానియేలు ఆయన 3 వారాల వరకు ప్రార్థిస్తున్నాడు. He was not giving up. ఆయన విడిచిపెట్టట్లేదు. The heavens seemed like brass. ఇత్తడిలాగా, ఆకాశం అంతా ఇత్తడిలాగా అయిపోయింది. ఫాస్టింగ్ ఈజ్ నెవర్ ఎ ప్రిస్క్రైబ్డ్ రిచువల్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉపవాసము చేయడం అనేది ఒక ఆచారముగా ఎక్కడా లేదు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ మ్యాజికల్ లీవర్ టు ఫోర్స్ గాడ్ టు డూ వాట్ వి వాంట్. ఉపవాసం చేసి దేవుణ్ణి బలవంతంగా మనకి ఏది కావాలో అది చేయించుకోవడము అనే పరికరం కూడా కాదు. బట్ ఫాస్టింగ్ ఈజ్ బ్రాట్ ఆన్ బై ఎ స్పిరిచువల్ బర్డెన్ అండ్ బ్రోకెన్ హార్ట్ బిఫోర్ గాడ్. అయితే ఈ ఉపవాసం అనేది ఏంటి? చాలా ఆత్మీయమైన భారము, దేవుని దగ్గర మన విషయాలు చెప్పుకోవడానికి అదొక సాధనంగా ఉంటుంది. నౌ లెట్ us learn some important lessons based on Daniel's prayer here. దానియేలు ఏ ప్రార్థన అయితే ఇక్కడ చేసినాడో ఆ ప్రార్థనను బట్టి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు చూద్దాం. Number 1, మొదటిది, there is a spiritual conflict raging in the universe around us.
మన చుట్టూ ఉన్న విశ్వములో ఒక ఆత్మీయమైన పోరాటమే ఎగిసిపడుతూ ఉంది. It is a war against good and evil. మంచికి అలాగే చెడుకి మధ్యలో జరుగుతున్న యుద్ధం. Thus you are thrust into the battle whether you like it or not. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ యుద్ధ పోరాటంలోకి మీరు నెట్టబడ్డారు. Because your life will be controlled either by good or by evil. ఎందుకంటే మీ జీవితము మంచితోటైనా జరుగుతుంది, లేకపోతే చెడుతోటైనా జరుగుతూ ఉంటుంది. We sometimes refer to this battle as the battle between the flesh and the spirit. కొన్నిసార్లు ఇదే యుద్ధాన్ని మనం ఏమని చెప్తామంటే ఈ యుద్ధము శరీరానికి ఆత్మకి జరుగుతున్న యుద్ధం అంట. But in reality it is the battle against spirit and spirit. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ యుద్ధము ఆత్మకి ఆత్మతోటే. The spirit of darkness and the spirit of light. ఇది చీకటి ఆత్మ మరియు వెలుగు ఆత్మతోటి. Satan was at one time an angel of God. సాతాను ఒకప్పుడు అది దేవుని యొక్క దూత. Angels are spirits. ఈ దేవదూతలని కూడా ఆత్మలే. Thus Satan is also a spirit. అందుకనే సాతాను కూడా ఆత్మ. When Satan rebelled against God, ఎప్పుడైతే సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాడో 1/3 of the angels followed him. అక్కడ నుంచి 3% దేవదూతలు ఆయనతో పాటు వచ్చినాయి. And they comprise a powerful spiritual force in the world. అంటే ఈ లోకములో అవన్నీ కలిసి చాలా శక్తివంతమైన ఆత్మలుగానే సంచరిస్తూ ఉన్నాయి. Oh, their goal is to conscript you in the rebellion against God. వాటి గురి ఏంటి అంటే దేవునికి విరోధంగా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో దాంట్లో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని. They will stoop to the utmost in order to destroy you. నిన్ను నాశనం చేయడానికి ఎంతగా దిగజారిపోవాలో అంతవరకు వెళ్ళిపోతాయి. They have a very strong agent in your life, that is your flesh. మీ జీవితంలో వాటికి కావాల్సిన చాలా మంచి సాధనం ఉన్నది, అదేంటంటే మీ శరీరం. The thrust is to get you to live after the flesh, a lustful and selfish life. మీ మీద తీసుకొచ్చే ఆ ఒత్తిడి ఏంటి అంటే మీరు శరీరానుసారముగా అంటే ఈ శరీర కోరికలు ఇచ్చలు నెరవేర్చుకుంటూ జీవించడానికే అవి ప్రోత్సహిస్తూ ఉంటాయి. Those persons who they have conscripted in the battle will stop at nothing to sway men into their camp. అయితే ఏ వ్యక్తులనైతే అవి ప్రలోభపెట్టి వాటి పనులు చేయించుకోవడానికి చూస్తూ ఉంటాయో అటువంటి మనుషులంతా కూడా సాతాను యొక్క గుంపులో చేరిపోతూ ఉంటున్నారు. Therefore we wrestle not against flesh and blood. అందుకనే మనము మన శరీరముతోను రక్తమాంసములతో పోరాడేవారం కాదు. But against the principalities, against the powers, against the rulers of darkness of this world. అయితే చీకటి సంబంధమైన శక్తులతోను అధికారులతోను ఈ భూ సంబంధమైన రాజ్యాలతోటి పోరాడుతున్నాం. Against the spiritual wickedness in the high places. అది ఉన్నత స్థలంలో ఉన్న దుష్టత్వంతో కూడిన ఆత్మలతోటి. For the most part, nations are controlled by these satanic forces. చాలా మట్టుకు చూస్తే చాలా దేశాలు ఈ సాతాను యొక్క శక్తుల యొక్క ఆధీనంలో ఉంటున్నాయి. Many presidents of many countries. దేశాల యొక్క చాలా మంది రాష్ట్రప్రధానులు, Many prime ministers. చాలా మంది ప్రధానమంత్రులు, Many kings. చాలా మంది రాజులు, Even many scientists. చాలా శాస్త్రవేత్తలు Many కూడా, rich people. చాలా ధనవంతులు. Till today they are in the hands of Satan. We all know it. ఈ రోజు వరకు కూడా వారు సాతాను యొక్క హస్తాలలో ఉంటున్నారు, మనకు తెలిసిందే. They have not believed in Christ. వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. That's why అందుకనే look at the evil decisions they are taking. వారు తీసుకుంటున్న ఈ దుష్ట తీర్మానాలు చూడండి. The ungodly decisions that have come from the governments of different countries. అనేక దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న దేవునికి విరోధమైన తీర్మానాలు. Many governments are passing rules against the spiritual activities. ఆత్మీయమైన పనులు ఏవైతే జరుగుతున్నాయో చాలా ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా వారు చట్టాలను తీసుకొస్తున్నారు. They are unable to define obscenity. They are not talking against it. అశ్లీలత ఏదైతే ఉందో దాని గురించి ఆపడానికి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. They are not able to stop the pornography which is flooding the land. ఈ బూతు సినిమాల సంగతి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. I wonder that what these governmental heads will do when they have to stand before the judge of the universe. ఈ సర్వ సృష్టికి న్యాయాధిపతి ఎదుట ఈ నాయకులంతా కూడా నిల్చున్నప్పుడు వాళ్ళు ఏమి చెప్తారో అని నేనైతే ఆశ్చర్యంగానే They ఉన్నా. have to answer for the millions of lives
that have been destroyed because of their decisions. వేల కొలది ప్రజలు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి కదా, దానికి వీళ్ళందరూ కూడా లెక్కప్ప చెప్పవలసి ఉంది. This is what Paul was referring to as spiritual wickedness in high places. ఇది ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఆత్మీయమైన భ్రష్టత్వం గురించి పౌలు చెప్తున్న సంగతి ఇదే. So first thing is, మొదటి సంగతి ఏంటంటే, there is spiritual conflict raging in this universe around us. ఈ విశ్వంలో అంతా అంటే మన చుట్టూరు ఉన్న ఈ విశ్వంలో ఈ ఆత్మీయమైన పోరాటం ఒకటి చెలరేగుతుంది. And the second thing we see here, ఇక్కడ చూస్తున్న రెండవ సంగతి ఏంటంటే, our weapons against these awesome powers. వీటికి విరోధంగా ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని శక్తులు ఉన్నాయి. What are our weapons? మన ఆయుధాలు ఏంటి? The weapons of our warfare are not carnal. మన యుద్ధోపకరణాలు అవి శరీర సంబంధమైనవి కాదు. But mighty through God to the pulling down of the strongholds of the enemy. అయితే దేవుని యొక్క శక్తివంతమైన ప్రాకారాలను పడగొట్టడానికి అవి ఎంతో బలమైన. Corinthians 10:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4. 10th chapter 10వ అధ్యాయము and verse 4. 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. One of the most powerful weapons that God has placed in our arsenal is prayer. మన దగ్గర మన యుద్ధోపకరణాల కొరకు దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. This is a spiritual weapon. ఇది ఆత్మీయమైన ఆయుధం. And that allows us to become engaged in this spiritual warfare. ఈ ఆత్మీయమైన పోరాటంలో మనం ఎప్పుడూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉండేటట్టుగా చేస్తుంది. That's why, అందుకనే knowing the power of prayer, Satan attacks our prayer meetings. ఈ ప్రార్థన యొక్క శక్తి తెలిసే సాతాను మన ప్రార్థన కూడికల మీదే దాడి చేస్తుంటాడు. Why people won't come for the prayer meeting? ప్రార్థన కూడికలకు ప్రజలు ఎందుకు రారు? Why do people find so difficult to pray? ప్రార్థన చేయడానికి ప్రజలకి ఎందుకు అంత కష్టము? Do you find it difficult to talk to someone that you are madly in love with? మీరు చాలా పిచ్చి ప్రేమలో ఉన్న వారితోటి మాట్లాడడానికి మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? No, you call them at every opportunity. మీకు ఎప్పుడు సమయం దొరికితే ప్రతి సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు You కదా. love to be with them. వాళ్ళతో ఉండడానికి You ఇష్టపడతారు. love to hear their voices. వారి స్వరాన్ని వినడానికి ఇష్టపడతారు. We are commanded to love our Lord, our God with all our soul, mind and strength. మన ప్రభు అయిన దేవుణ్ణి మన పూర్ణ శక్తితో బలముతో ఆత్మతో ప్రేమించాలని చెప్పబడుతున్నారు. If you are truly loving Him, మీరు నిజంగా ఆయనను ప్రేమిస్తుంటే but how often do you just talk to Him in prayer? మరి ప్రార్థనలో ఎన్నిసార్లు మీరు ఆయనతోటి మాట్లాడుతుంటారు? The reason you find prayer so difficult is that Satan will do everything to keep you from prayer. ప్రార్థన చేయాలంటేనే అది మీకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే సాతాను మీరు ప్రార్థన చేయకుండా అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. When you get down to pray, మీరు ప్రార్థన చేయడానికి మోకరిస్తే you will suddenly remember 1,000 urgent things that you were supposed to do. మీరు చేయాల్సిన 1000 వెంటనే చేయాల్సిన పనులన్నీ గుర్తుకొస్తాయి. Or a phone call will come, లేకపోతే ఏదో ఫోన్ కాల్ వస్తుంది, or the doorbell will ring, లేకపోతే అక్కడ డోర్ బెల్ రింగ్ అవుతుంది, or the baby who is supposed to be napping starts crying. ఎప్పుడైతే నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డ అప్పుడే ఏడవడం ఆరంభిస్తుంది. Satan realizes that prayer is the deciding factor in the spiritual battle. ఆత్మీయమైన పోరాటంలో ఈ యుద్ధంలో ఈ ప్రార్థన అనే ఆయుధమే ఏదైనా కానీ అక్కడ జరిగిస్తుంది అని సాతానుకి తెలుసు. It is the weapon by which he is defeated. ఆ ఆయుధం ద్వారా సాతానుడు ఓడిపోతాడు. Thus he will fight very hard to disarm you. అందుకనే ఆ ఆయుధం లేకుండా ఉండడానికే చాలా కష్టపడతాడు. What James is writing? ఇప్పుడు యాకోబు ఏం రాస్తున్నాడు? Effectual fervent prayer of a righteous man availeth much. నీతిమంతుమైన యథార్థ సహితమైన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైతే బహుబలము గలదై ఉండును. I think of how many things have been developed to take us from prayer. ప్రార్థన చేయకుండా మనల్ని ఎన్ని సంగతులు ప్రక్కదో పట్టినాయో. If we would spend as much time in prayer as we take watching on TV, మనము టీవీ చూసే అంత సమయము గనక ప్రార్థనలో గనక గడిపితే how much more we could see for good in this world. ఈ లోకంలో మంచిని ఇంకా మనం ఎంత చూడగలం. Sometimes, కొన్నిసార్లు though we start praying, మనం ప్రార్థన చేయడం ఆరంభించిన Satan directs our attention to pray
for cheap matters and temporal needs. చాలా అంటే తాత్కాలికమైన విషయాల గురించి లేకపోతే అసలు పనికిమాలిన విషయాల గురించే ప్రార్థన చేసేటట్టుగా సాతానుడు మన దృష్టి మళ్లించేస్తాడు. See, are you understanding the strategy of Satan? సాతాను చేసే ఈ పన్నాగాలు మీకు అర్థమవుతున్నాయా? So first thing what we have seen, సో మొదటి సంగతి మనం ఏం చూసాం? around us the spiritual conflict is raging. మన చుట్టూ ఈ విశ్వంలో ఒక ఆత్మీయమైన యుద్ధమే And చెలరేగుతుంది. secondly we have seen, రెండవదిగా మనం చూసాం, our weapons are not carnal. మన యుద్ధోపకరణాలు అవి శరీర సంబంధమైనవి కాదు. Thirdly, మూడవది, because this is from the book of Daniel, we will see Daniel's experience in prayer. ఇప్పుడు మన ఈ వాక్యము దానియేలు గ్రంథంలోది కాబట్టి దానియేలు యొక్క ప్రార్థన అనుభవంలో నుంచి చూద్దాం. So it was in the third year of the reign of Cyrus, Koresh. కోరేషు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ 3వ సంవత్సరంలో, So this Daniel must have been almost more than 90 years of age at that time. ఆ సమయానికి దానియేలు బహుశా 90 సంవత్సరాల కంటే అధిక వయసు అయి ఉండొచ్చు. He was probably close to the time when the Lord would call his warrior to rest. దేవుడు తన యోధుడిని ఇంకా తన దగ్గరికి తీసుకునే సమయానికి సమీపంలో ఉన్నట్టున్నాడు. Even at that age, ఆ వయసులో కూడా see his prompting for prayer. ఆయన ప్రార్థన కొరకు ఏమంటున్నాడో చూడండి. Probably he must have received some reports from those who had returned from the captivity to Canaan. ఇక్కడ ఈ చెరపట్టబడిన ప్రదేశంలో నుంచి తిరిగి వాళ్ళు కానానికి వెళ్ళిపోయిన వారి దగ్గర నుంచి ఏదో సమాచారం బహుశా ఆయన దగ్గరికి వచ్చినట్టుంది. There were very few who took the opportunity to return. కొంతమంది మాత్రమే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. That was very discouraging. అది చాలా నిరుత్సాహకరంగా ఉండింది. Everybody can go, but many Jews settled in Babylon. What a sad thing. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవచ్చు, కానీ చాలా మంది యూదులు బబులోన్లోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. Also those people who did go back were discouraged and demoralized. ఎవరైతే తిరిగి వెళ్ళినారో వాళ్ళు కూడా ఎంతో నిరుత్సాహపడిపోయి నిస్పృహలో ఉన్నారు. Because the high ideal of rebuilding the temple was replaced soon by the desires of their own comfort. ఎందుకంటే అక్కడ ఆలయాన్ని తిరిగి నిర్మించాలన్న దానికంటే వారు సౌఖ్యంగా ఉండాలన్న కోరికలే ఎక్కువైపోయినాయి. They were concentrating more on their own houses than the house of God. దేవుని ఇంటి కంటే వారి సొంత ఇల్లు కట్టుకోవడంలోనే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టొచ్చారు. These reports must have broken the heart of this man whose heart was so completely after God. ఎవని హృదయం అయితే దేవుని కొరకే ఉండిందో అట్టి ఈయనకు ఈ సమాచారం వచ్చినప్పుడు ఎంతో బాధ కలిగినట్టుంది. Daniel went into mourning. దానియేలు ఆయన ఇంకా రోదిస్తూ ఉన్నాడు. He was mourning over the state of the nation. ఆ దేశం యొక్క పరిస్థితి కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. See how he prepared for prayer. ఇప్పుడు ప్రార్థించడానికి ఎలా సిద్ధపడ్డాడో చూడండి. He fasted from pastries, meat and wine. ఆయన అక్కడ ఉన్న మంచి ఆహారానికి ఆ ద్రాక్షారసం నుంచి ఆయన ఉపవాసం తీసుకున్నాడు. He did not anoint himself at all for this period of time. ఈ సమయం అంతట్లో కూడా తను తాను అసలు నూనె రాచుకొనలేదు. He continued steadfast in this commitment for 3 full weeks. 3 పూర్తి వారాలు ఈ ప్రార్థన చేయడానికే ఆయన నిర్ణయించుకున్నాడు. His prayer was finally answered by a heavenly visitation. ఆయన ప్రార్థనకు చివరికి ఆకాశం నుంచి వచ్చిన ఒక దర్శనం ద్వారా జవాబు పొందుకున్నాడు. Visitation. ఆకాశం నుంచి వచ్చే దర్శనం ద్వారా ఆయన జవాబు పొందుకున్నాడు. He was informed by his heavenly visitor. ఆయన పరలోకం నుంచి వచ్చిన ఆ దూత ద్వారా చెప్పబడినాడు. That from the first day that he set his heart to chasten himself and seeking understanding from the Lord. దేవుని దగ్గర నుంచి తెలుసుకోవడానికి ప్రార్థనలో ఎప్పుడైతే ఆయన అటువంటి భారంతో ఆరంభించినాడో ఆ మొదటి దినము నుండి God had heard his request. తన మనవి దేవుడు ఆలకించినాడు. And had dispatched this messenger to bring to him the answers. ఈ దూతను ఆయనకి జవాబు ఇవ్వడానికి పంపించినాడు. However, అయినప్పటికీ the angel became engaged in a battle with the powers that controlled the nation of Persia. ఈ పర్షియా దేశాన్ని పార్సిక రాజు there was a battle between him and the angel. ఆ పార్సిక రాజుకి ఈ దూతకి కూడా అక్కడ ఒక యుద్ధ పోరాటం జరిగింది. And in the firmament, అది కూడా ఆకాశంలో. And he has detained him for 21 days. అక్కడ 21 రోజులు ఉంచేసినాడు. How long?
ఎంతకాలం? till Michael, one of the chief princes, came to his aid. మిఖాయాలు అన్న ఆ ప్రధాన దూత ఆయన సహాయానికి వచ్చేంత వరకు, And so that he may continue his mission. తద్వారా ఆయన ఏ పనికైతే వచ్చినాడో అది పూర్తి చేయడానికి. So the prince of Persia is one of those spirit forces in high places. ఈ పర్షియా రాజు ఆయన ఈ బలమైన దుర్గము దగ్గర ఉన్నత స్థలములలో ఉండే దుర్గముతోటి పోలినవాడు, దురాత్మతోటి. దురాత్మతోటి. And Paul tells us that our true warfare is about that only. పౌలు మన నిజమైన యుద్ధ పోరాటము అటువంటి శక్తులతోటి అని చెప్తున్నాడు. Wicked forces in the heavenly places. ఇవి ఉన్నత స్థలములో ఉన్న దురాత్మల సమూహం. The heavenly messenger sent to Daniel declared, పరలోకం నుంచి వచ్చిన ఈ దూత దానియేలు తోటి ఏం చెప్పినాడంటే, that when he left Daniel, he was going to return to the battle against the prince of Persia again. ఈయనని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మరి ఒకసారి ఆ పర్షియా రాజుతోటి యుద్ధ పోరాటం చేయవలసి ఉంది. And after that battle is over, he is having a battle with the prince of Greece also. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత గ్రీసు రాజుతోటి కూడా ఆయనకి యుద్ధ పోరాటం ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? The forces that are against you are strong. నీకు విరోధంగా ఉన్న శక్తులు చాలా బలంగా ఉన్నాయి. They are in control of this present evil world. ఈ ప్రస్తుత దుష్ట లోకంకి అవి స్వాధీనపరచుకొని ఉన్నాయి. The only way you can possibly hope to stand against them is in the spirit. మీరు వాటికి విరోధంగా నిలబడగలాలి అంటే అది మీ ఆత్మలోనే సాధ్యం. The power of his might. ఆ దేవుని యొక్క బలము చేత. And carnal weapons are useless in this battle. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఈ యుద్ధంలో ఎందుకు పనికిరావు. You must arm yourself with all the spiritual armor available. మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఆత్మీయమైన యుద్ధోపకరణముతోటి మీరు సిద్ధపడి ఉండాలి. Your strength is in the Lord. మీ బలము దేవునిలో ఉంది. Your strength is in the power of his might. ఆయన శక్తిలో మీ బలము దాచబడి ఉంది. Spiritual armor is righteousness. మీ యొక్క ఆత్మీయమైన యుద్ధోపకరణము నీతి, the gospel of peace, ఆ సమాధానకరమైన సువార్త, and the faith, ఆ విశ్వాసము, salvation, రక్షణ, the word of God. దేవుని వాక్యము. Then what? దాని తర్వాత in Thessalonians it is written, in Ephesians it is written, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, and I think 6:18 or so, 6:18 అనుకుంటా, praying with all prayer and supplication in the spirit, continuing with perseverance. మన సకలవిధమైన ప్రార్థనలు యందు మన విశ్వాసంతో ఆయనకి మొరపెట్టుకున్నాం. So the real fighting comes on your knees. నిజమైన పోరాటము అది మన మోకాళ్ళ మీద చేసే పోరాటం. That is where the true victory will be found. అక్కడే నిజమైన విజయం మనం పొందుకుంటాం. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, let us be true warriors of prayer. మనము నిజమైన ప్రార్థన యోధులుగా ఉందాం. Let us spend more time in prayer. అధికమైన సమయం ప్రార్థనలో గడుపుదాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, from the experience of Daniel and his prayer we can understand some of these lessons. దానియేలు యొక్క అనుభవము, దానియేలు యొక్క ప్రార్థన ద్వారా మేము కొన్ని విషయాలు పాఠాలు నేర్చుకుంటున్నాం. Oh Lord, we have seen that there is spiritual wickedness around us. ఓ ప్రభువా, మా చుట్టూరు కూడా ఆత్మీయమైన దుష్టత్వం ఉంది అని మేము చూస్తూ ఉన్నాం. And our weapons are not carnal, O Lord. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనది కాదు ప్రభువా. And also there is an example how Daniel have prayed. దానియేలు ఎలాగ ప్రార్థించినాడన్న ఉదాహరణ కూడా మా ఎదుట ఉంది. Till he got the answer. 3 వారాలు తాను జవాబు పొందుకునేంత వరకు ప్రార్థించినాడు. Many times we are very weak. Many times we are zeros in prayer. చాలాసార్లు మేము చాలా ప్రార్థనలో బలహీనం, చిన్నసార్లు అసలు ప్రార్థనే లేకుండా ఉంటున్నాం. Many times we won't pray. చాలాసార్లు మేము ప్రార్థనే చెయ్యము. Oh Lord, though we pray, oh Lord, we pray for cheap things. మేము ప్రార్థన చేసినప్పటికీ చాలా పనికిరాని విషయాలకి ప్రార్థిస్తున్నాం. Oh, we pray always for headache and cold and all these things. తలనొప్పికి, జలుబుకి, వీలాంటి వాటికి ప్రార్థించే వారుగా ఉంటున్నాం. God wants us to fight with the wicked forces, oh Lord, in the wicked places. ఈ దుష్ట లోకంలో ఉన్న ఈ దుష్ట శక్తులతోటి మేము పోరాడాలని మేము కోరుతున్నారు. Oh Lord, but we are praying with headache and all this. ఓ ప్రభువా, మేము మాత్రం ఒకటి తలనొప్పి, జలుబుకే ప్రార్థిస్తున్నాం. Oh Lord, please help us. ఓ ప్రభువా, దయచేసి మాకు సహాయం చేయండి. And help us to pray for, oh Lord, eternal things. ప్రభువా, నిత్యత్వమైన విషయాల గురించి ప్రార్థించడానికి సహాయం చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all.
Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.